మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రికాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ గడిచిన కాలం అంతా కాపాడారు. అంత మాత్రమే కాక మీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యి మిమ్మల్ని ఘనపరిచే విధంగా జీవించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ లేఖనాల పరిశోధన కార్యక్రమంలో రాజుల మొదటి గ్రంథాన్ని మేము ఆలోచిస్తూ ఉండగా అందులోని విశేషమైన సంగతులు మాకు మీ ఆత్మ సహాయంతో బయలుపరచమని కోరుకుంటూ, మట్టి మెదడులో నుంచి వచ్చే ఆలోచనలు కాక మీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో విభజించి బోధించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించి తద్వారా మీరే మహిమ పొందమని, మీ పిల్లలు వినువారు మాత్రమై ఉండి వారిని వారు మోసపరుచుకోకుండా వాక్యానుసారమైన జీవితాన్ని గైకొనుటకు వారికి సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. 19వ అధ్యాయము గడిచిన వారం 8వ వచనం వరకు మనం ఆలోచించామనుకుంటా. 8వ వచనాన్ని ఒకసారి చదువుకొని ముందుకు వెళదాం. ఏలియా గారు బదరీ వృక్షం కింద కూర్చోవటం, అక్కడ దేవదూత అతన్ని ముట్టి లేచి ఆహారం తీసుకోమని చెప్పి ఆహారాన్ని ఇవ్వటం, అలాగా మళ్ళీ రెండోసారి కూడా చేయటం. ఆహారం తిన్న తర్వాత ఆయన 40 పగల్లో 40 రాత్రుల్లో ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, అది 8వ వచనంలో మనం చదువుకున్న విషయం. ఆయన సుమారుగా 40 పగల్లో 40 రాత్రులు ప్రయాణం చేశాడంటే ఒక మనిషి సగటున కనీసం ఒక పగలో ప్రయాణం చేసిన 30-40 కిలోమీటర్లు ఈజీగా ప్రయాణం చేయగలడు. ఆ లెక్కన కనీసం ఒక 50 కిలోమీటర్లు ఒక రోజుకి లెక్కేసుకున్న 40 రోజులు ప్రయాణం అంటే 2000 కిలోమీటర్ల పైనే ఆయన ప్రయాణం చేసి ఉండాలి. ఇది 2 సార్లు భోజనం చేయటం వల్ల. దేవుని ఆజ్ఞ, దేవుడు బలపరిస్తే ఆకలి దప్పులు ఉండవు. దేవుడు బలపరిస్తే నిద్రాహారాలు కూడా లేకుండా 40 పగళ్ళు 40 రాత్రులు, అంటే ఇంకా నిద్ర కూడా పోలేదు. బరీగా తిన్నాడు, నిద్రపోయాడు. అలా 2 సార్లు చేశాడు. ఆ తిన్న ఆహార బలముతో దేవుడు బలపరిచాడు కాబట్టి 40 రోజులు ఆయన ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. ఈ హోరేబు అనగానే మనకి ఒక సందర్భం గుర్తు రావాలి. ఈ హోరేబు పర్వతం దగ్గర మొట్టమొదట మనకి మోషే గారికి పొదలో మండుచున్న పొదలో దేవదూత దేవుడు మాట్లాడినట్టుగా మనకి కనపడుద్ది నిర్గమకాండం 3వ అధ్యాయంలో. అయితే ఈ హోరేబుకు మరొక పేరు ఉంది. దాని పేరే సీనాయి పర్వతం. ఈ హోరేబుకు మరొక పేరు సీనాయి పర్వతం. నిర్గమకాండం 20వ అధ్యాయము ఒకసారి ఆ వచనాన్ని చూసుకొని మనం ముందుకు వెళదాం, లేదా 19వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయము 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా చాలమ్మా, సీనాయి పర్వత శిఖరం మీదకి రమ్మన్నాడు మోషే గారు. ఏ సమీపంలో పొదలో దేవదూత అగ్నిజ్వాలంలో ప్రత్యక్షమై మాట్లాడాడు. ఆ పర్వతం పేరు హోరేబు పర్వతం. దానికి మరొక పేరు సీనాయి పర్వతం. మోషే గారికి కనిపించిన అదే పర్వతం దగ్గరికి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయుల్ని మోషే గారు విడిపించి తీసుకొని వచ్చారు. అక్కడ అదే పర్వతం మీద దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకి నిబంధన ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ సీనా పర్వతం మీదకి రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మోషే గారు కూడా 40 పగళ్ళు 40 రాత్రులు ఆ పర్వతం మీద దేవుని సన్నిధిలో ఉండి ఇశ్రాయేలీయులకి ఇవ్వటానికి 10 ఆజ్ఞలు అక్కడ నుంచి తీసుకొచ్చారు. కాబట్టి సీనాయి పర్వతం అన్నా హోరేబు పర్వతం అన్నా ఒకటే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 9వ వచనం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి, అక్కడ సీనాయి పర్వతములో ఉన్న కింద ఉన్న ఒక గుహలో చేరాడు. యెహోవా వాక్కు అక్కడ చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి
నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? నీ నిబంధనను త్రోసివే. నిబంధన అంటే మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఇశ్రాయేలీయులకు ఇవ్వటానికి ఏ నిబంధన అయితే తెచ్చాడో ఆ నిబంధన అంటే ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా పాటించవలసిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిబంధన అంటున్నాడు. ఈ నిబంధనని వాళ్ళు ఎవరో పాటించట్లేదంట. ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. ఇంతకీ ఇశ్రాయేలీయులు అందరూ చేశారా? రాజు ఏం చేశాడా? ఆహాబు రాజు, యెజెబెలే కదా ఇవన్నీ చేసింది. అయితే వీళ్ళు చేయటం వలన ఈ పాపం ఇశ్రాయేలీయులకి అందరికీ అంటుకుంది. ఇశ్రాయేలీయులందరికీ ఈ రాజు చేసిన ఈ దోషం, ఈ పాపం, ఈ అపరాధం ఏదైతే ఉందో ఇది మొత్తానికి అందరికీ అంటుకుంది. ఎవరు ఖండించలే రాజుని. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ చేసినట్టుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియచేస్తుంది. అంటే నడిపించే నాయకుడు సరిగ్గా లేకపోతే, నడిపించే నాయకుడికి భక్తి సరిగ్గా లేకపోతే ఆ మందంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. నాయకుడే సరిగ్గా లేకపోతే గొర్రెలు కూడా పాడైపోతాయి. అదే ఏదన్నా గుర్రాన్ని బట్టి, రౌతును బట్టి గుర్రం అంటారు. అంటే రౌతు తోలే విధానాన్ని బట్టి గుర్రం బాగా పరిగెత్తింది. రౌతు తోలేవాడికి సరిగ్గా ఎక్స్పీరియన్స్ లేదనుకో, గుర్రానికి ఎంత కెపాసిటీ ఉన్నా అది పరిగెత్తలేదు. అలాగే పరిపాలించే రాజు ఆయన కట్టడలు, విధులు ఖచ్చితంగా అమలు పరుస్తుంటే ప్రజలు బాగుంటారు, భక్తిగా ఉంటారు. రాజే సరిగ్గా భక్తిగా లేకపోతే ప్రజలు కూడా భక్తిగా ఉండరు. కాబట్టి ఆహాబు రాజు బలిపీఠాలను పడగొట్టాడు. ఆహాబు రాజు నిబంధనలను త్రోసివేశాడు. ఆహాబు రాజు ప్రవక్తలను వాస్తవంగా చంపించింది యెజెబెలు. ఆహాబు రాజు యొక్క భార్య చంపించింది. కానీ ఇది ఎవరికి వర్తించింది? ఎవరైతే అధికారికంగా ఆ ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి రాజుగా వాళ్ళు అభిషేకించారో ఆ రాజుకే వర్తిస్తుంది. భార్య చేసిన భర్త దాన్ని ఖండించలేదు కాబట్టి ఆహాబు రాజు చేసినట్టే ఉంది. ఆహాబు రాజు చేశాడు కాబట్టి ఇదంతా ఇశ్రాయేలీయులందరూ చేసినట్టుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు పరిపాలించే రాజు చేసిన ఈ దోషం ఇశ్రాయేలు ప్రజలందరి మీద ఉందన్నమాట, మోపబడింది. వాళ్ళు ఏం చేశారని చెప్తున్నాడు ఏలియా గారు? ఇశ్రాయేలు నిబంధనను తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అంటే ప్రవక్తలందరినీ చంపాడు, ఇంకెవరు లేరు ప్రభు, నేను ఒక్కడనే ఉన్నాను. దేనికి ఉన్నాను? నాకు ఒక్కడికే ఉంది రోషం, నేను ఒక్కడనే ఉన్నాను. సహజంగా భక్తులు ఎవరికైనా అనిపించింది, నేను ఒక్కడనే మంచి పాస్టర్ని, నేను ఒక్కడనే మంచి సేవకుడిని, నేను ఒక్కడనే మంచి విశ్వాసిని అని ఎవరికోళ్ళకి అనిపించింది. చుట్టూ ఉన్న సమాజాన్ని మనం అంతగా పరిశీలించం. ఎవరి విశ్వాసం ఎలా ఉందో మనకి సరిగ్గా తెలియదు. కాకపోతే ఎక్కడికక్కడ ఈరోజు సంఘాలు కూడా ఎలా ఉన్నాయి? మా సంఘమే పరలోకం వెళ్ళిద్ది, మిగతా సంఘాలన్నీ దేనికి పనికిరావు. అది వాక్య విరుద్ధంగా ఉన్న సంఘం అయినా సరే వాళ్ళకి ఏమనిపించింది? మా సంఘమే వెళ్ళింది. ఎత్తబడే సంఘాల్లో మా సంఘమే ఉంటుందనే ఒక మూఢ విశ్వాసం చాలామందిలో ఉన్నట్టుగానే ఈ ఏలియా గారికి కూడా ఏ విశ్వాసం ఉందంటే నేను ఒక్కడనే ఉన్నాను అనగానే దేవుడికి అర్థమైపోయింది. దేవుడికి భవిష్యత్తు తెలుసు, ఇంకా దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుడికి ముందే తెలుసు. కానీ ఏం మాట్లాడాల, సైలెంట్గా ఉన్నాడు దేవుడు. నీ గురించి నేను మహారోషము గలవాడినై నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, వాళ్ళు నన్ను కూడా చంపడానికి ట్రై చేశారు అని చెప్తున్నాడు దేవుడితో. 11వ వచనం, అందుకైనా నీవు పోయి ఏం మాట్లాడలేదు దేవుడు, నువ్వు ఒక్కడవే ఉన్నావా, ఇక్కడ లేరా ఎవరు అని క్వశ్చన్ చేయాల. సరే నువ్వు చేయాల్సిందేదో నువ్వు చేయని, చేయవలసిన విషయాన్ని ఏలియా గారికి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. అంటే ఈయన ఎక్కడున్నాడు? అదే పర్వతం క్రింద గుహలో ఉన్నాడు. పారిపోయి వచ్చి ఎక్కడున్నాడు? గుహలో ఉన్నాడు. ఇప్పుడు పర్వతం పైకెళ్ళు, పర్వతం పైకి వెళ్తే దేవుని సన్నిధి నీకు కనపడింది. ఉన్నత స్థలాల్లో దేవుడు నివసిస్తాడు అనేది దేవుడు అప్పటి నుంచి తెలియజేస్తున్నాడు. యెరూషలేము కూడా ఉన్నత స్థలం మీద కట్టబడింది. 7 పర్వతాల్లో ఒక పర్వతం మీద కట్టబడింది అంటారు యెరూషలేము దేవాలయం. కాబట్టి ఉన్నత స్థలాలు మీద దేవుడు నివసిస్తాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు పర్వతం కింద ఉన్నావు, పర్వతం మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో నిలిచి ఉండుము అని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సముఖమందు నిలిచి ఉండుము అని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను.
యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలయను, శిలలు చిన్నాభిన్నములయను, కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది, నువ్వు వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళు అని ఏలియా గారికి చెప్పగానే ఏలియా గారు పర్వతం మీదకి వెళితే ఏమొచ్చిందంట, అక్కడ బలమైన పెనుగాలి లేచెను. పెద్ద గాలి వచ్చింది పర్వతం మీద. బలమైన పెనుగాలి అంటే అందరూ కొట్టుకుపోతారు. ఆ పెనుగాలికి ఏలియా గారు అలాగే ఉన్నాడు. కానీ ఏం కదిలి అంట, పర్వతాలు బద్దలైపోయినాయి, శిలలు చిన్నాభిన్నములైన, పర్వతాలు పగిలిపోయి ఆ శిలలు అంటే రాళ్ళు చిన్నాభిన్నాలు అయినాయి అంటే అటు ఇటు గాలికి చెదిరిపోయినాయి. అంటే అంత బలమైన గాలికి అంత బలం ఉందా అంటే గాలి బలం మనకు తెలియదు. గాలి సరిగ్గా సుడిగాలి వీస్తే ఈ కింద ఉన్న ఏదైనా సరే ఆకాశానికి ఎత్తేయాల్సింది. అంత భయంకరమైన టోర్నడోలు అంటారు, అమెరికాలో ఎక్కువగా వస్తూ ఉంటాయి అవి. కానీ అలా ఒకసారి సుడిగాలి తిప్పింది అనుకో, మనకు కూడా ఎండాకాలం అప్పుడప్పుడు ఇలా గాలి వెళుతూ ఉంటుంది. ఆ రోడ్డు మీద ఉన్న చెత్త అంతా, క్యారీ బ్యాగులు, గడ్డి ఇవంతా ఆకాశంలోకి ఎగురుతూ ఉంటాయి. అంటే గాలికి చాలా పవర్ ఉంది. బలమైన పెనుగాలి రాగానే ఆ గాలికి పర్వతాలు బద్దలైపోయినాయి, శిలలు అంటే రాళ్ళన్నీ చల్లా చెదురుగా పరచబడ్డాయి. కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షంగా లేదు. అంటే నిజంగా దేవుడు వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందా ప్రకృతిలో అంటే, దేవునికి మహిమ తీసుకురావటానికి ప్రకృతి అక్కడక్కడ స్పందించిన సందర్భాలు మనం చూస్తాం. దేవుడు ఉనికిని మనకు దేవుడు ఎంత శక్తిమంతుడో, ప్రకృతి మీద ఆయనకి ఎంత అధికారం ఉందో ప్రజలకు అర్థం కావటానికి ఈ ఎఫెక్ట్లు దేవుడు పెడతాడు. నిజంగా సినిమాల్లో హీరో ప్రత్యక్షం అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ మీద అగ్ని మంటలు కానీ, ఆ గాలి శబ్దం కానీ ఎలా సృష్టిస్తారు డైరెక్టరు కదా. పెద్ద హీరో, గొప్ప హీరోని మనకు పరిచయం చేయాలన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, చుట్టూ ఉన్న సౌండ్ బాక్సులు సౌండ్ విపరీతంగా పెరిగిపోద్ది. ఆయన ఏదో గొప్ప వ్యక్తిలాగా మనకు వస్తున్నట్టు, ఆయన వస్తుంటే గాలి బాగా శబ్దం చేస్తున్నట్టు, వెనక అగ్ని మంటలు లేస్తున్నట్టుగా చూపిస్తారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు ప్రత్యక్షం అవుతున్నప్పుడు ఎలా ఉంటుందో అనేది కొన్ని సందర్భాల్లో దేవుడు మచ్చుకి కొంత శాంపిల్గా మనకు చూపించాడు. అందులో ఇదొకటి. పెద్ద పెనుగాలు వచ్చింది, కొండలు బద్దలైపోయినాయి, శిలలు చిన్నాభిన్నములు అయినాయి, కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షం కాలేదంట. నెక్స్ట్ అది పోయిన తర్వాత భూకంపము కలిగాను, కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. ఆ గాలి పోయిన తర్వాత భూకంపము కలిగాను, కానీ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. అంటే భూమి ఒకసారి అలా కదిలింది. గాలికే పర్వతాలు బద్దలైనవి, శిలలు చిన్నాభిన్నాలు అయినాయి, కానీ భూకంపానికి ఏమీ అవలేదు. భూమి మాత్రం ఒకసారి అలా అదిరింది, కానీ అందులో కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపం అయిన తరువాత మెరుపు పుట్టెను, కానీ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మొదటేమో బాగా గాలి వచ్చింది, పర్వతాలు బద్దలైనవి, శిలలు చిన్నాభిన్నాలైనవి, తర్వాత భూకంపం కలిగింది, అక్కడ కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. తర్వాత మెరుపు పుట్టిన, ఆ మెరుపులో కూడా దేవుడు ప్రత్యక్షం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన మహిమ, ఆయన గొప్పతనం ఎలా ఉంటుంది అని అంటే ప్రకృతి మనకి తెలియచేయటానికి అలా స్పందించింది. మనకి మోషే గారు కూడా ఆజ్ఞను తీసుకురావడానికి ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఒకసారి నిర్గమకాండం 19వ అధ్యాయము 16వ వచనం నుండి చూడండి 18 వరకు. నిర్గమకాండం 19వ అధ్యాయము 16, 17, 18. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వని యొక్క మరియు కలుగగా, మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. ఆ పర్వతం మీద పెద్ద శబ్దం వచ్చిందంట. ఏంటా శబ్దం? ఉరుములు మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వని కలుగ. ఎవరు ఊదారు? మనుషులు ఎవరైతే ఊదలేదు. పెద్ద ఉరుములు మెరుపులు వచ్చినాయి. ఆ శబ్దంతో పాటు ఏమొచ్చినాయి అంటే పెద్ద బోర ఊదినట్టుగా శబ్దం వచ్చింది. అంటే దేవదూతలు బోర ఊదారనమాట. ఆ బోర శబ్దం ఇశ్రాయేలీయుల వాళ్ళందరికీ వినపడింది. దాంతో ఇశ్రాయేలీయులు అందరూ వణికిపోయారు. ఎందుకంటే ఎవరొకడు మనుషులు ఊదుతుంటే ఇది మనిషి ఊదాడని మనకు అర్థమైపోద్ది. కానీ ఏది లేకుండా ప్రకృతి స్పందించి ఉరువులు మెరుపులు, ఆ సమయంలో పెద్ద బోరధ్వని వినపడింది అనుకోండి, ఎలా ఉంటుంది?
ఎఫెక్టివ్. మనుషులు దేవునికి భయం కలిగి ఉండటానికి దేవుడు చూపించిన కొన్ని ప్రకృతి నియమాలు. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. అంటే ఎట్లా వచ్చాడంట దేవుడు? అగ్నితో దిగి వచ్చాడంట. అప్పుడు ఆ పర్వతం చుట్టూ దుమ్ము రేగింది. ధూమం అంటే దుమ్ము లేదా బూడిద, పొగ. అలా ఆ పర్వతం చుట్టూ ఎప్పుడైతే పర్వతం హీట్ ఎక్కిన దాని చుట్టూ ఏమొచ్చింది? మీకు అర్థమైందా? ఇనప వస్తువుని వేడి చేసామనుకో, ఆ వేడిలో నుంచి ఏమొచ్చింది మనకి? ఆవిరి, పొగ, ఆవిరి కనపడతా ఉంటుంది. అలాగా పర్వతం మీదకి దేవుడు దిగొచ్చాడు అన్నదానికి ఎఫెక్ట్గా పర్వతం అంతా వేడెక్కి పర్వతం చుట్టూ పెద్ద ధూమం కనపడింది వాళ్ళకి. ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. ఇనుము వస్తువు కాలుస్తుంటే పొగలేస్తూ ఉంటుంది చూసారా? ఇనుమును కాలుస్తుంటే అలా కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ వేడికి పర్వతం మొత్తం అలా వణికిపోయింది. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగగా, స్లోగా ప్రారంభమైన బోరధ్వని రాను ఏమైంది? బిగ్గరగా మోగింది. మధ్యరాత్రి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఉరుములు మెరుపులు వచ్చి ఒక బోరధ్వని సన్నగా ప్రారంభమై పెద్దగా వినపడుతుంది అనుకోండి మన చెవులకి, ఇంకా ఒళ్ళంతా చెమటలు బట్టి భయం వేస్తూ ఉంటుంది. దేవుడు వస్తున్నాడు, సమీపిస్తున్నాడు అనగానే అందరికీ వణుకు పుట్టింది వెన్నులో. ఆ ఎఫెక్ట్ అక్కడ చూపించాడు. ఆ బోరతోనే అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము, కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం నుండి కూడా చూద్దాం ప్రియులారా. ప్రకృతి దేవునికి ఎలా స్పందిస్తుందో కొన్ని మాటలు చూద్దాం. 18వ అధ్యాయము 7వ వచనం నుండి. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతములు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండి. ఇవన్నీ మనం ఇమాజినేషన్ చేసుకున్నాం అనుకోండి, ఊహల్లో ఒక పిక్చర్ మనకు కనపడింది అనుకోండి, ఎలా ఉంటుంది? దేవుడు వస్తున్నప్పుడు ఈ ఎఫెక్ట్లన్నీ మనకు కనపడితే అదే విజువల్ చేస్తే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఈరోజు ఏఐ టెక్నాలజీలో ఇవన్నీ ఈజీగా చేసేయచ్చు. కానీ నిజంగా దేవుడు వస్తున్నప్పుడు ప్రకృతిలో ఇవన్నీ మనకు కనపడితే ఎలా ఉంటుంది చెప్పండి? భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. అంటే భూమి లోపల ఎక్కడో ఉన్న పునాదులు వణికినాయి అంట. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి, అంటే ముక్కుల్లో నుంచి పొగ వచ్చిందంట. ఆయన నోట నుంచి అగ్ని దిగి వచ్చెను, దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండేవారు. పాదాల కింద ఏముంది? భయంకరమైన చీకటి కమ్మి ఉందంట. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. ఆయన గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసాను. ఆయన చుట్టూ ఏముంది? గాఢాంధకారం. ఆయన అయితే కనపట్ల, ఆయన మాత్రం మహా వెలుగు. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా. జలాంధకారం అంటే నీరు చీకటిగా ఉంటే ఎలా ఉంటుంది? నీరు మనకి మబ్బులు పట్టినప్పుడు, నల్లటి మేఘాలు పట్టినప్పుడు ఎలా ఉంటుంది మన భూమి, ప్రకృతి? ఎలా ఏమన్నా కనిపిస్తాయా? కనిపించదు. జలాంధకారం అంటే నీరు చీకట్లో ఉంటే ఎలా ఉంటుంది? అంత భయంకరమైన కటిక, అంటే కన్ను పొడుచుకున్నా కనిపించినంత చీకటి ఆయన చుట్టూ వ్యాపించిందంట. జలాంధకారము ఆకాశ మేఘములను మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లును, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపును మెండుగా మెరిపించి
వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా, అంటే స్పీడుగా విడవగా, నీ గద్దింపులకు ప్రవాహముల అడుగు భాగమును కనబడెను. భూమి పునాదులు అంటే ప్రవాహముల అడుగు భాగాలు అంటే సముద్రం అడుగు, నది అడుగు భాగాలు కనపడినాయి. అక్కడ పర్వతాలు ఉన్నాయి అనుకోండి, ఆ పర్వతాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే భూమి లోపల నుంచి వచ్చినాయి. పునాదులు అంటున్నాడు వాటిని. భూమి పునాదులు బయలుపడాను అంటే భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటే అంటాడు కదా యోబు గారిని 38వ అధ్యాయంలో. వద్దులేండి, తీయొద్దు. అంటే పర్వతాలు పునాదులు ఎక్కడ ఉన్నాయి అంటే సముద్రం అడుగునున్నాయి, నదుల్లో అడుగునున్నాయి. ఆయన ఊపిరి వదిలితే ఆ నీళ్ళన్నీ చెదరిపోయి అడుగు భాగం కనపడిందంట. ఇవన్నీ నిజంగా అంటే నిజంగా జరుగుతాయి. ఎలా అంటే దేవుని యొక్క మహిమ మనకు అర్థం కావటానికి. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి ఏది శక్తి తక్కువ లేదు. ప్రకృతి మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది. దేన్నైనా ఆయన ఊపిరితోనే, ఆయన కనుసైగతోనే శాసించి దాన్ని అన్నింటినీ నాశనం చేయగలడు, దాన్ని అదిరించగలడు, దాన్ని ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది అని చెప్పడానికి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్ప. ప్రకృతి మీద మనిషికి అధికారం లేదు కదా. ఈరోజు మనిషి ప్రకృతిని శాసించలేడు, ప్రకృతిని కంట్రోలు చేయలేడు. సునామీ వస్తుంది, పారిపోండి అని హెచ్చరిక చేస్తారు. ఆ సముద్ర ప్రాంతాల్లో ఉన్నవారిని మెరక ప్రాంతాలకు తరలిస్తారు. వరద వస్తుంది, ఏం చేస్తారు? పల్ల ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తారు. ఇలా ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాలని నివారించలేక సర్దుబాటు చేసుకుంటాడు తప్ప ప్రకృతి మీద మనిషికి అధికారం లేదు. కానీ ఎవరికి అధికారం ఉంది? దేవుడికి అధికారం. అందుకే దేవుడు వస్తున్నాడు, దేవుడు శక్తిమంతుడని తెలియటానికి ప్రకృతిలో కొన్ని లక్షణాలను దేవుడు మనకు చూపించాడు. అదే ఇక్కడ ఏలియా గారి దగ్గర కూడా మనకి అర్థమవుతుంది. ఏలియా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం 12వ వచనం. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టాను కానీ ఆ మెరుపు ఎందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. అంటే దేవుడు ప్రత్యక్షం అవటానికి ముందు ప్రకృతిలో ఏదో కొన్ని మహత్కార్యాలు జరిగినట్టుగా మనకు కనపడుతుంది. మెరుపు ఆగిపోగా పెద్ద అడావుడైంది, పెద్ద గాలి వచ్చింది, భూకంపం వచ్చింది, ఉరుములు ధ్వనులు వచ్చినాయి, మెరుపు వచ్చింది, ఇవన్నీ అయిపోయినాయి. సైలెంట్గా అయిపోయింది, ప్రశాంతంగా ఉంది వాతావరణం. తుఫాను ముందల ప్రశాంతం అన్నట్టుగా. అప్పుడు ఇవి ఆరిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినపడెను. ఎంత ప్రశాంతంగా, తాపీగా, మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు స్వరం అంటే ఎలా ఉంటుంది? చాలా ప్రశాంతంగా. ఇప్పుడు దాకా ప్రకృతిలో ఏం కనపడినాయి? బీభత్సం కనపడింది. అంత బీభత్సం, మెరుపులు, ఉరుములు, ఈ భూకంపం ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా సైలెంట్గా ఉన్న ఆ సైలెంట్ వాతావరణంలో చాలా స్లోగా, నెమ్మదిగా అలా మాట్లాడుతూ ఒక స్వరం వినపడిందంట ఏలియా గారికి. అంటే దేవుడు ఎంత ప్రశాంతంగా నెమ్మదిగా మాట్లాడతాడు, ఎంత బీభత్సం చేశాడు ప్రకృతి ద్వారా, అంత ప్రశాంతంగా నిమ్మళంగా మాట్లాడుతున్న ఒక స్వరం ఏలియా గారితో మాట్లాడుతుంది. దేవుడు ఆ ప్రకృతిని శాసించగలిగిన వాడు, కానీ దానికి ఆయన లోబడేవాడు కాడు అని ప్రశాంతంగా మాట్లాడుతున్న ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట అక్కడ మాట్లాడుతున్నాడు. ఎక్కడ? గుహ కింద మాట్లాడా, పర్వతం పైన? ఇప్పుడు దాకా ఇవన్నీ జరిగినాయి హోరే పర్వతం పైన జరిగినాయి. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి గుహ దగ్గరికి వాకిట్లోకి వచ్చాడు. దుప్పటి ముఖమును కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచాను. అంటే ఈ అడావుడి ఇదంతా చూసి భయపడిపోయి గుహ దగ్గరికి వచ్చి వాకిట్లో నిలిచాడు. దుప్పటేసి మొహానికి కప్పుకున్నాడంట. ఏలియా గారికి ఎప్పుడు ఏముంటుంది? ఒక దుప్పట ఉంటుంది, అది మొహానికి కప్పుకొని ఇదంతా నేను చూడలేనయ్యా, నా వల్ల కాదు అని ఆ దుప్పట కప్పుకొని గుహ దగ్గరికి వచ్చాడు. పర్వతం మీద నుంచి మళ్ళీ దిగి గుహ దగ్గరికి వచ్చి అక్కడ దాక్కున్నాడు. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి, ఇది మొదటిసారా రెండోసారా? హలో, రైట్, ఇది రెండోసారి. మొదటిసారి ఒకసారి 9వ వచనంలో ఏలియా ఇచ్చట నువ్వేమి చేయుచున్నావని ఒకసారి పిలిచాడు. ఇది రెండవసారి 14వ వచనం. ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినపడను. అందుకు అతడు ఇశ్రాయేలు వారందరూ నీ నిబంధనను తోసివేసి, మళ్ళీ చెప్పాడు,
నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి యొక్క దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడను మాత్రము మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయుటకై చూస్తున్నారని చెప్పాను. మళ్ళీ రిపీట్ చేశాడు. ఆయన రెండోసారి అడిగాడు, ఈయన కూడా రెండోసారి సేమ్ ఆన్సరు చెప్పాడు. పెట్టిన ఎగ్జామ్ మళ్ళీ పెట్టినట్టుగా కదా, అదే ఆన్సర్ చెప్పాడు. ఆయన కూడా అదే క్వశ్చన్ అడిగాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఏం మాట్లాడలా, నువ్వు ఒక్కడే ఉన్నావా, ఇంకెవరు లేరా అని అనలా. వాళ్ళు నిన్ను ప్రవక్తలను ఎంతమందిని చంపారు, బలిపీఠాలను ఎన్ని పడగొట్టారు, నీ మీద ఎంత, నా వాక్యాలకి ఎంత విరుద్ధంగా ప్రవర్తించే, ఈ లెక్కలేం అడగకుండా ఆయన చేయాల్సింది చెప్తున్నాడు. ఎన్నొద్దు, మళ్ళీ పరిగెత్తానికి ఎక్కడికి పోవాలి, హోరేబు కొండకు వచ్చాడు. హోరేబు నుంచి మళ్ళీ దమస్కు పట్టణానికి వెళ్ళి అక్కడ ఏం చేయమంటున్నాడు, సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త ఉండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము. 3 పనులు చెప్పాడు. ఒకటేమో సిరియా దేశం మీద హజాయేలు అనేవాడికి పట్టాభిషేకం చెయ్యి. అన్యుడండి, హజాయేలు అన్యుడు. హజాయేలునకు పట్టాభిషేకం చెయ్యి. రెండోది ఎవరికి, ఇశ్రాయేలు వారి మీద, అంటే ఆహాబు తర్వాత నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా, అంటే నువ్వు ఇప్పుడు ప్రవక్తవి ఏలియాగా, నీ తర్వాత నీకు బదులుగా అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు పట్టాభిషేకము చేయము. 3 అభిషేకము చేయాలి. 3 ఏం చేయాలి, వీళ్ళిద్దరికేమో పట్టాభిషేకం చేయాలి, ఎలీషా గారికేమో అభిషేకం. ఈయన ప్రవక్త, వాళ్ళిద్దరూ రాజులు. ఒక ఆయనేమో నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం, ఇశ్రాయేల్ మీద పట్టాభిషేకం. ఆహాబ్ ప్లేస్లో ఈయన రావాలి. హజాయేల్ని సిరియా దేశానికి రాజుగా పట్టాభిషేకం. 3 పనులు నువ్వు చేయాలి. అర్జెంటుగా నువ్వు మళ్ళీ వెనక్కి పరిగెత్తు అని దేవుడు సెలవిచ్చాడు. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం నుండి చూడండి ఒకసారి. అంటే ఇక్కడ చెప్పాడు, జరిగింది ఇక్కడ అన్నమాట. అంటే మనం ఎటు రాజుల 2వ గ్రంథం చూస్తాం కాబట్టి ఒకసారి పైన చూద్దాం. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతబట్టుకొని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి, ఈ రోగం పోయి నేను బాగుపడుతున్నా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞయించి పంపాను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నింటిలో 40 ఒంటెల మోతంత కానుకలను తీసుకొని, 40 ఒంటెలు మోసే అంత కానుకంటే ఎంత బరువు ఉంటుంది, ఎన్ని ఉంటాయి అక్కడ, పైగా స్పెషల్ ఆ ప్రాంతంలో దొరికే దమస్కులోనున్న మంచి వస్తువులన్నింటిలో 40 ఒంటెలు మోయినంత కానుకగా తీసుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుతున్నా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపినని చెప్పాను. అప్పుడు ఎలీషా, నీవు పోయి అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతన్ని తేరిచూచు కన్నీళ్లు కార్చెను. తర్వాత ఏంటి అలా చూస్తున్నావు అని హజాయేలు అడుగుతాడు. ఈ మాట చెప్పాడు. ఎవరికి చెప్పాలి? బెన్హదదుకి నీ రోగం తగ్గిద్ది, కాకపోతే నువ్వు చచ్చిపోతావని విషయం చెప్పు అన్నాడు. చెప్పి అతను వైపే చూస్తున్నాడు. ఎవరి వైపు? హజాయేలు వైపు చూస్తున్నాడు. దీనంగా చూస్తున్నాడు. కాసేపు అలా ఏలియా గారు, ఏంటి అలా చూస్తున్నావయ్యా నా వైపు అని అడిగితే అప్పుడు ఏలియా గారు చెప్తున్నాడు, ఎలీషా గారు 12వ వచనం
హజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతన్ని అడుగా ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు, గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అన్నాడు. నువ్వు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలన్నీ నా కళ్ళ ముందు కనపడి దేవుడు నాకు చూపించాడు. అవి గుర్తొచ్చి అవి చూసి నేను బాధపడుతూ కన్నీళ్లు కారుస్తున్నాను. అనగానే ఆయన అంటున్నాడు, చూసావా అజేయులు, అందుకు కుక్క వంటి వాడినని నీ దాసుడైన నేను ఇంత కార్యము చేయుటకు నేను ఎంతటి వాడును అని అతనితో అనగా ఎలీషా, నీవు సిరియా మీద రాజు అగుదు అని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడు అని. అంటే ఏలియా గారు చేయాల్సింది ఎలీషా గారు చేస్తే అది ఏం జరిగిద్దో భవిష్యత్ అంతా ముందుగానే చెప్పేశాడు. రైట్. తర్వాత 16వ వచనం, హజాయేలుకు పట్టాభిషేకం చేస్తావు, తర్వాత ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయాలి, యెహూకు కూడా పట్టాభిషేకం చేస్తావు. 9వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 1 నుంచి మనం అంతా చదివితే ఆ పట్టాభిషేకం చేసిన యెహూకు ఎలా పట్టాభిషేకం చేశాడో ఈ విషయాలన్నీ అక్కడ 9వ అధ్యాయం 1 నుంచి మనం 10 వచనాలు చూడగలిగితే అందులో ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. 17వ వచనం, హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారు ముగ్గురికి, ఇద్దరికేమో పట్టాభిషేకం చేయాలి, ఒక ఆయనకేమో అభిషేకం చేయాలి ప్రవక్తగా ఎలీషా గారికి. ఈ మూడు నువ్వు వెళ్ళిపోయి చేయాలి అని ఏలియా గారితో దేవుడు చెప్పిన తర్వాత 17వ వచనం, హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతము చేయను. ముందుగా హజాయేలుకి పట్టాభిషేకం చేయమన్నాడు కదా. హజాయేలు చాలామందిని చంపేస్తాడు. అతని నుంచి తప్పించుకున్నవాడు ఎవడైనా ఉంటే ఎవరు చంపుతారు? నెక్స్ట్ ఎవరికి చేయమన్నాడు? యెహూకు చేయమన్నాడు. హజాయేలు యొక్క ఖడ్గాన్ని తప్పించుకున్నవారు యెహూ ఖడ్గం చేత చంపబడతారు. యెహూ ఖడ్గము చేత తప్పించుకొని వారిని ఎలీషా గారు హతము చేస్తాడు. మొత్తానికి ఇశ్రాయేలీలకి ఏమొచ్చిందంటే కీడు వచ్చింది. ఎవరిని బట్టి వచ్చింది? అహాబు యెజెబెల్ని బట్టి వచ్చింది. కాబట్టి ఒక్కొక్కరి చేత ఎవరెవరిని ఎలా చంపించాలో దేవుడు ముందుగానే ప్లాన్ చేసి ఏలియా గారి చేత వాళ్ళకి పట్టాభిషేకం చేయించడానికి తిరిగి పంపిస్తున్నాడు. భవిష్యత్తులో జరగబోయే డ్యామేజీ ఇక్కడే చెప్తున్నాడు. 18వ వచనం, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు, లాస్ట్లో చెప్తున్నాడు చూసారు, 2 సార్లు ఏమన్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు రోషము గలవాడై నేను ఒక్కడనే నిలిచి ఉన్నానంటే 2 సార్లు ఊరుకున్నాడు దేవుడు. నువ్వు అక్కడవేనా తర్వాత చెబుతాను నీ సంగతి అనుకున్నాడు లోపల. అనుకొని లాస్ట్లో చెప్తున్నాడు అవన్నీ చెప్పేసి నువ్వేం చేయాలో అన్న విషయాలు కూడా చెప్పేసి చివరిలో ఏమంటున్నాడు? అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు వనకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. ఎంతమంది అంట? అంటే బయలునకు అస్సలు ఏమాత్రం మోకాళ్ళు ఓనలేదంట. తర్వాత నోటితో వాని ముద్దు పెట్టుకోలేదు. అంటే ఆ బయలు అనగానే వాళ్ళకి విరక్తి కలిగింది, ఇది దేవుడు కాదు అని వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ అయిపోయారు. కానీ యెజెబెలు ఇంతమంది ప్రవక్తలను చంపుతున్నా ఆ సీక్రెట్ పరిస్థితుల్లో కూడా ఎంతమంది ఉన్నారంట? 7,000 మంది ఉన్నారు. ఈయన కాపాడింది ఎంతమందిని? 100 మందిని. ఎవరు? అబద్య, సారీ ఆయననా? ఆయన గృహ నిర్వాహకుడుగా ఒబద్యా గారు కాపాడింది 100 మంది ప్రవక్తల్ని. కానీ ఆ సమయంలో ఆ కాలంలో దేవుణ్ణి సంతోషపరిచేవాళ్ళు, దేవుని వాక్యానుసారంగా బతికేవాళ్ళు 7,000 మంది ఉన్నారు. నీకు వాళ్ళ గురించి తెలీదు. కాకపోతే వాళ్ళు పబ్లిసిటీ అవ్వలేదు, నువ్వు ఒక్కడవే పబ్లిసిటీ అయ్యావు కాబట్టి నేను ఒక్కడనే నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇంత విర్రవేగొద్దు, ఇంత గర్వం నీకు పనికిరాదు. నాకు 7,000 మంది ఇంకా ఉన్నారు అన్న విషయాన్ని సైలెంట్గా చెప్పేశాడు. ముందే చెప్పాడు కదా, మెల్లనైన ఒక స్వరము ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఏలియా గారితో మాట్లాడుతుంది. ఆ మెల్లనైన స్వరం చివరికి వచ్చేసరికి గద్దించి మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు అన్నాడు. ఒకసారి రోమాపత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి. ఇదే విషయాన్ని అక్కడ రాయటం జరిగింది. 11వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు. తాను ముందెరిగిన ప్రజలు దేవుడు వారిని విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పున్నది మీరు ఎరుగరా? ప్రభువా,
వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయ చూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అంటే ఇశ్రాయేలీల్లో ఎవరు భక్తులు కాదో మనకు తెలియనప్పుడు ఇశ్రాయేలీల గురించి దేవుడి సన్నిధిలో దూషిస్తే దేవుడు సహించడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆహాబు కింద ఉన్న 10 గోత్రాల ఇశ్రాయేలీలందరూ మంచోళ్ళ చెడ్డోళ్ళు అంటే మనం ఏమంటాం చెప్పాలి? చెడ్డోళ్ళు అంటాం, మంచోళ్ళు అంటాం? చెడ్డవాళ్ళు అంటాం. ఎందుకంటే ఏలియా గారే చెప్పాడు, నీ నిబంధన వాళ్ళు తోసివేసి బలిపీఠాలని కట్టుకొని పూజిస్తూ వాళ్ళు నీ నామాన్ని అవమానపరుస్తున్నారు, నేను ఒక్కడనే ఉన్నాను అని అక్కడ చెప్పినప్పుడు ఇశ్రాయేల్ అందరూ చెడ్డోళ్ళు అనుకుంటాం. కానీ ఇశ్రాయేల్ గురించి ఒక్క మాట అన్నా, దూషణకరమైన మాట మాట్లాడినా దేవుడు కోపం వచ్చింది. ఎందుకంటే ఇశ్రాయేల్ నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు దేవుడు. మోషే గారు కూడా ఆ బండతో మాట్లాడాలి అని చెప్పినప్పుడు బండని కర్రతో కొడతాడు అరణ్య ప్రయాణంలో. అప్పుడు హోరేబులో మీరు ఏం చేశారు, నా నామాన్ని అవమానపరిచారు అని, నువ్వు కనాను దేశంలో ప్రవేశించడానికి వీల్లేదని. ఏంటంటే ముష్కర్లారా మీ కొరకు నేను నీళ్లు రప్పించాలా అంటాడు మోషే. ఎవరన్నాడు ఆ మాట? ఇశ్రాయేలీని అన్నాడు. అంటే ఇశ్రాయేలీని దూషిస్తే దేవుణ్ణి దూషించినట్టుగా భావించాడు. కాబట్టి ఏలియా గారికి ప్రవక్త అయిన ఇశ్రాయేలీల్లో ఎంతమంది దేవుని భక్తులు ఉన్నారో ఆయనకి తెలియకపోవటం వల్ల వీళ్ళందరూ పనికిమాలినోళ్ళు, భక్తిహీనులు అన్నట్టుగా దేవుడి సన్నిధిలో మాట్లాడేసరికి దేవుడు కోపం వచ్చిందండి. మనం కూడా ఎవరు భక్తులో ఎవరు భక్తిహీనులో సరిగ్గా అర్థం కానప్పుడు ఆడట్టాటోడు, అది అట్టాడిది, ఇది అట్టాడిది అని డైలాగ్ వదిలేసాం అనుకోండి, ఖచ్చితంగా తీర్పులోకి తీసుకొస్తాడు. ప్రవక్తనే వదిలిపెట్టల కదా. ఏలియా గారికి తెలిసినా ఆయనకు తెలియదు. వాస్తవంగా ప్రవక్త అయినప్పటికీ ఎంతమంది భక్తులు ఉన్నారో దేవుడికి ఇశ్రాయేలీలు ఆయనకి తెలియలా. కానీ దేవుడికి విరోధంగా మాట్లాడాడు. కొత్త నిబంధనలు ఆ విషయాన్ని మనకు తెలియజేశాడు. ఏమంటున్నాడు అక్కడ? ఈ మాట 3వ వచనంలో చివరి మాట, ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను పడగొట్టారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణమును తీయ చూస్తున్నారని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు, ఎవరు? ఏలియా గారు ఇశ్రాయేలుకి విరోధంగా దేవుని ఎదుట వాదిస్తున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? ఎవరితో? ఏలియా గారితో. బయలునకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగునని ఇప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. యూదులందరూ చెడ్డోళ్ళు కాదు, యూదులందరూ పనికిమాలినోళ్ళు అయిపోలేదు. ఆ యూదా జాతిలో కొంతమందిని శేషంగా నేను మిగుల్చుకున్నాను. ఇప్పుడంటే యేసుక్రీస్తు వారు వచ్చిన ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు భక్తులు? యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో కొద్దిమంది శేషం మాత్రమే మిగిలి ఉంది. మిగతా యూదులందరూ పాడైపోయిన శేషాన్ని మిగుల్చుకున్నాను. ఆ రోజు కూడా ఆహాబు పరిపాలనలో కొంతమంది శేషంగా నేను కొంతమంది భక్తుల్ని మిగుల్చుకున్నాను. కాబట్టి ఇశ్రాయేలుకు విరోధంగా ఎవరూ మాట్లాడకూడదు. బయటికి కనిపించే వాళ్ళే భక్తులు, బయటికి భక్తులు కనిపించట్లేదు కాబట్టి ఇక భక్తులే లేరు అనుకుంటే పొరపాటు. ఎవరున్నారండి ప్రపంచంలో ఈరోజు వాక్యానుసారంగా నడిచేవాళ్ళు అంటే? మనకు అక్కడక్కడ కొద్దిమంది కనపడతారు, కానీ కనపడకుండా ఉన్న భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు బయటికి ఎక్స్పోజ్ అవ్వరు, వాళ్ళ భక్తి మనకి కనిపించదు. వాళ్ళు అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తారు, వాళ్ళు హతసాక్షులు అయిపోతారు అవసరమైతే, కానీ వాళ్ళ భక్తి బయటికి కనిపించదు. వాళ్ళు చేసిన ఆ చుట్టుపక్కల ఆ పరిధిలో ఉన్న వాళ్ళకే తెలిసింది, కానీ వాళ్ళ క్రియలు అద్భుతంగా ఉంటాయి. బయటికి పబ్లిసిటీ ఇచ్చుకున్న వాడి కంటే పబ్లిసిటీ లేకుండా పరిచయం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి భక్తులు ఏలియా గారి కాలంలో కూడా ఎంతమంది ఉన్నారంట? 7,000 మంది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన కాలంలో కూడా యూదులందరూ పనికిమాలిన వాళ్ళు అవ్వలేదు. యూదులందరూ భయంకరమైన ముళ్ళకంపల్లాగా గచ్చపొదల్లాగా లేరు. అక్కడక్కడ కొంతమంది మంచి శ్రేష్టమైన ద్రాక్షవళిని పోలిన యూదులు కొంతమంది ఉన్నారు. ఆ శేషాన్ని నేను మిగుల్చుకున్నాను అని ఆ రోజు ఏలియా గారితో చెప్పిన ప్రవచనాన్ని ఇక్కడ కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇక్కడ తెలియజేసినట్టుగా మనకి అర్థమవుతుంది. మళ్ళీ గ్రంథానికి వెళదాం. 18 వచనం అయిపోయిందా? 19. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడిన. ముందుగా హజాయేలుకు పట్టాభిషేకం చేయమన్నాడు, కానీ వీడిని వెళ్తుంటే ఎవరు కనపడ్డారు? ఎలీషా గారు కనపడ్డారు. అతడు తన ముందర ఎవరు కుమారుడు? ఇతను షాపాతు కుమారుడైన ఎలీషా. అతనికి దేవుడు రక్షకుడై ఉన్నాడు. ఎలీషా అంటే అర్థం దేవుడు రక్షకుడై ఉన్నాడు అని అర్థం.
ఎలీషా అతనికి కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఎన్ని అరకలు ఉన్నాయి? 12 అరకలు. 12 అరకలు అంటే ఎన్నెడ్లు? ఇప్పుడు చదువుకునే పిల్లలకి అరకలో ఎద్దులతో ఉండటం చాలామందికి తెలీదు. బియ్యం ఏ ఫ్యాక్టరీలో తయారవుతాయా అని అనుకుంటారు. ఏ చెట్టుకు కాస్తాయో కూడా చాలామందికి తెలియదు కదా. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ చెట్టుకు మొలిసిద్దో, అది మొక్కల ద్వారా వచ్చిద్దా, మహావృక్షాల ద్వారా వచ్చిద్దా, అసలు తయారు చేస్తారా, చెట్టుకు కాస్తాయా, ఈ తేడా కూడా చాలామంది కాన్వెంట్ చదువులు పట్టణాల్లో చదివే వాళ్ళకి తెలియదు కదా. 12 జతల ఎడ్లు అంటే 24 ఎడ్లు. 24 అది 12వ జతని అరకని ఈయనే తోలుతున్నాడంట. ఏమంటే 12 జతల ఎడ్లున్న ఆసామి తోలుతాడా? చెప్పాలి. అంత పొలం ఉంది, అన్ని ఎడ్లు ఉన్నాయి అంటే ఎంత పెద్ద పొలం ఉంది, ఎంత పెద్ద రైతు. 1 ఎకరం ఉంటేనే మనం కౌలుకి ఇచ్చేసి మన పనులు మనం చేసుకుంటాం. కానీ 12 అరకల ఎడ్లతో ఆ రోజుల్లో దున్నేస్తాడు అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఆయనకి. అంత గొప్ప రైతు ఒక అరక ఈయన కూడా పట్టుకొని పొలం దున్నుతాడు అంటే ఇలా పనివాళ్ళ మీద ఆధారపడే మనస్తత్వం కాదు, కష్టపడి పనిచేసే మనస్తత్వం. ఒక మంచి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. పనివాళ్ళ మీద వదిలేద్దాం అని అనుకోడు. అంటే పనివాడి కష్టం విలువ ఈయనకు కూడా తెలిసిద్ది. మనం కూడా పనివాళ్ళతో పాటు కష్టపడినప్పుడు ఆ పని విలువ తెలిసిద్ది. ఆర్డర్ వేసి చేపిస్తున్నాం అనుకోండి, ఆ కష్టం మనకి తెలియదు. అందుకే అవతల వాళ్ళ కూలి మనం దొబ్బేస్తూ ఉంటాం. వాడి చెమట రక్తంగా మార్చి, వాడు రక్తాన్ని చెమటగా మార్చి ఆ కష్టపడి చేసిన కష్టం మనకు అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలి? అప్పుడప్పుడు కష్టపడతాం నేర్చుకోండి. మన పిల్లలకు కూడా కష్టాన్ని నేర్పించాలి. ఎందుకంటే కష్టం విలువ తెలియకపోతే ఆ పేదవాడి ఆకలి అర్థం కాదు. వాడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలనే మనసు మనకు రాదు. ఆకలి అంటే ఎలా ఉంటుందంటే ఆ ఆకలి బాధ అనుభవించినోడికి అర్థమైంది. కష్టం ఎలా ఉంటుందంటే మనం ఏమనుకుంటామంటే ఇటు పొలదీసి అటు పెడితే అబ్బో మహా కష్టం అనుకుంటాం కదా. కష్టం అంటే బాగా ఒళ్ళంతా హూనమైపోవాలి, చెమట మొత్తం తాగిన నీళ్ళని చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. అది కష్టం అంటే. అలాంటి కష్టం కూలి వాళ్ళ చేత చేయిస్తూ ఓనర్స్గా చలామణి అవుతూ చాలామంది చెమట కూడా పట్టనీరు ఒంటికి. కానీ ఈ ఎలీషా గారు ఏం చేస్తున్నాడు? 12వ అరక ఆయనే దున్నుతూ ఉన్నాడంట. ఆ మాట చూడండి ఎంత అద్భుతం. అతడు 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తాడు. ఇది దుప్పటైగానే వచ్చేస్తాడా? దుప్పటైగానే వచ్చేస్తాడంటే ఆ భక్తి అంటే అలా ఉంటుంది. అంటే మంచి వ్యక్తి కాబట్టి, దైవభక్తి కలిగిన వాడు కాబట్టి, ఏలియా గారు ఎవరో అతనికి తెలుసు కాబట్టి దుప్పట వేసాడంటే నాతో పాటు రమ్మని ఒక సిగ్నల్, ఒక ఆహ్వానం, ఒక సూచన. ఆ దుప్పట అతని మీద వేశాడంటే ఆ ప్రభావం కూడా అతని మీదకి వెళ్ళింది అని అర్థం. దుప్పట వేశాడు అంటే వెంటనే ఆత్మ అతనికి కూడా వచ్చింది, యెహోవా ఆత్మ అనే భావం కూడా కలుగుతుంది. అంటే ఈయన సహవాసం ఆయనకి ఇష్టమైంది, అందుకే పిలిచాడు. యేసుక్రీస్తు వారు కూడా చేపలు పట్టే జాలర్ల దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలాలను చేస్తాను కానీ వెంటనే వలలు దోణెలు రిపేర్ చేసుకుని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించారు. అలాగే ఏలియా గారు ఆయన దుప్పటాల వేయగానే ఏం చేశాడంట? పరిగెత్తి ఆయన వచ్చేసి తిరిగి వచ్చి దుప్పటి వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంబడి పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడుగగా ఏమడిగాడు? ఒకసారి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు ముద్దు పెట్టి, ఏ ముద్దు అది? వీడ్కోలు ముద్దు, చివరి ముద్దు, ఫేర్వెల్ ముద్దు కదా. స్కూల్ అయిపోగానే పిల్లలకు కూడా ఏమిస్తారు? ఫేర్వెల్ పార్టీలు ఇస్తూ ఉంటారు. ఇక 10th అయిపోతుంది, ఇంకా ఈ స్కూల్లో మేము ఉండమని వీడ్కోలు ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే పిలిచావు కదా వస్తాను నీతో పాటు వచ్చా అంటే అంత పొలం ఉండి అంత ఆస్తి ఉండి ఆస్తులు విడిచిపెట్టుకొని ప్రవక్త పిలిస్తే పరిగెత్తాడా? మనం అయితే మీ పిల్లల్ని నాతో పాటు పరిచర్యకి పంపించండి అన్నాం అనుకో, అడు స్కూలు, అడు కాలేజీయో, అడు చదువో ఎన్ని వంకలో చెబుతాం. అంటే ఎలీషా గారు లాంటి శిష్యులు ఈ రోజులు ఎక్కడన్నా కనపడతారా? చెప్పాలి, మీరే చెప్పాలి. కనపడతారా ఎక్కడన్నా?
ఎవరన్నా వస్తారా పరిచర్యకి? అన్ని పనులు వదులుకొని. ఏమంటే ఆస్తి లేకపోతే దరిద్రుడిగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక పనిలో దేవుడు భక్తిలో అన్న ఉంటాడు, అట్టన్నా వాడు బతుకుతాడని పంపిస్తే అది వేరు. అట్ట కూడా పంపించరు. బాగా ఆస్తి ఉన్న వాడిని పంపించమంటే 12 అరకలో దున్నిస్తాడంటే ఎంత పొలం ఉంటుంది? అంత పొలం ఉన్న ఒక ఆసామి మరి దేవుని సేవకుడు పిలవగానే ఆస్తి అంతా పని అంతా వదిలిపెట్టి పైగా పని చేస్తా ఉన్నవాడిని పిలిచాడు. ఖాళీ కూర్చొని మెయింటైన్ చేయట్లే ఆయన. పిలిస్తే వెంటనే వచ్చి ఒకసారి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తాను. ముద్దు పెట్టుకొని రావటం అంటే ఫైనల్గా ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్పటం కూడా కాదు, వచ్చేస్తానని ఒప్పేసుకున్నాడు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంట్లో ఒక మాట చెప్పి ఫంక్షన్ చేసి, అంటే కృతజ్ఞత కూడిక పెట్టుకొని నేను వచ్చేస్తానని చెప్పి అంటే ఈయనేమన్నాడు? సరే. అదే యేసుక్రీస్తు వారు అయితే ఏమంటాడు? మా నాన్న చచ్చిపోయాడు అయ్యా, వెళ్ళి ఒకసారి సమాధి చేసి వస్తానంటే కూడా నో, వెళ్ళటానికి వీలు. ఏలియా గారికి యేసుక్రీస్తు వారికి ఎంత తేడా చూడండి. జస్ట్ ముద్దు పెట్టుకొని వస్తానంటే ఈయన పర్మిషన్ ఇచ్చాడు. మా నాన్న చచ్చిపోయాడంటే కూడా యేసుక్రీస్తు వారు పర్మిషన్ ఇలా. అంటే ఆ కాలానికి ఈ కాలానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఏలియా గారికి యేసుక్రీస్తు వారికి ఎంత తేడా ఉందో చూడండి. ఆయన కంటే ఆయనే మూర్ఖుడిలా కనపడతాడు ఏలియా గారు కదా. ఏలియా గారు అంటే అందరికీ హడలు. సమాధానంగా వస్తున్నావా అని అడుగుతారు. ఏలియా గారు వస్తున్నారంటే అందరూ భయపడి వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే ఏ శాపవచనం పలికితే మనకి ఏమైపోద్దని భయం. కానీ యేసుక్రీస్తు వారు తండ్రి చనిపోయాడంటే కూడా ఏం చేశాడు? నువ్వు వచ్చి నన్ను వెంబడించు, మృతుల్ని పాతిపెట్టుకొని నువ్వు వచ్చి నమ్మడు. ఎవరైనా చచ్చిపోయాడంటే సెలవిస్తారండి. కానీ యేసుక్రీస్తు వారు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, సమాధి చేసి వస్తానంటే కూడా సెలవిలా. అంటే యేసుక్రీస్తు వారి కంటే ఏలియా గారి కథ బెటర్లాగా కనపడుతున్నాడు మనకి కదా. ఓకే, వెళ్ళు, ఫంక్షన్ చేసుకొనిరా, ముద్దు పెట్టుకొనిరా అని పర్మిషన్ ఇచ్చాడంట. తిరిగి వచ్చి నిన్ను వెంబడించాలని చెప్పి అతని యొద్ద సెలవు అడుగగా అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు ఏ నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తి నొగల చేత వంట చేసి, గొత్తి నొగల చేత అంటే ఈ అరక దున్నే ఈ సామాగ్రి ఏదైతే ఉందో, నాగలి ఇవన్నీ అంటారు కదా, అవన్నీ చెక్కతో చేసేవాళ్ళు. ఆ గొత్తి నొగలు అంటారు. ఆ పనిముట్లని ఏ అరక అయితే ఈయన దున్నుతున్నాడో అదే ఎడ్లను బలిచ్చాడు, అదే అరక చేత వంట చేశాడు. అర్థమైందా? ఆ సంగతి గ్రహించి అతడు జనులకు ఎడ్లను వధించి, అరక దున్నుతున్న ఎడ్లను వధించి వాటి మాంసమును గొత్తి నొగల చేత వంట చేసి ఆ అరకను తీసి కట్టెలుగా పేర్చి ఆ కట్టెలతో వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఏం చేశాడంట? అంటే గురువుగారి దగ్గర శిష్యరకం చేయాలంటే గురువుగారికి ఏం చేయాలి? ఉపచారము చేయుచుండెను. మిగతా సంఘాల్లో బాగుంటుంది ఉపచారం. చాలామంది మరి దొడ్లను వాటిని కడిగిస్తూ ఉంటారు తెలుసా. మన సంఘంలో నువ్వు వచ్చి దొడ్డిగడుగు అన్నావు అనుకో, మా ఇంట్లోనే కడగను, ఇక్కడికి వచ్చి దొడ్డిగడుగు ఊడు అంటావేంటి అని ఎగ్గొట్టి మానేసినా ఆశ్చర్యం లేదు. అంటే నిజమైన భక్తి ఉంటే పరిచర్యకి ఇష్టపడతారు, పరిచర్య చేయటానికి ఇష్టపడతారు. తను తాను తగ్గించుకున్నవాడు నేనా దొడ్డి వడవాలా, మందిరం వడవాలా అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇల్లు ఊడ్చుకుంటామా, తిన్న ప్లేట్ కడుక్కుంటామా, పరిస్థితులు బాగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఎవరిదోడు కడుక్కోవాల్సింది. మన మందిరం, మన సంఘం, మన అనే ఫీలింగ్ ఉంటే ఏ పని అయినా చేయటానికి వెనుకాడం. అంత ఆస్తిపరుడు, అంత పెద్ద ఆసామి ఏలియా గారు. ఏలియా గారు అంటే మన దృష్టిలో మంచి ప్రవక్త, కానీ ఒక భక్తుడు, సామాన్యుడు. ఆస్తులు లేవు, ఐశ్వర్యం లేవు, ఇల్లు వాకిలు ఏమి లేదు. అలా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తిరిగే ఒక భక్తుడి వెంట ఏ ఆధారం లేకుండా, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎటు తిరుగుతాడో తెలియదు, ఏ ఊరిలో ఉంటాడో తెలియదు, ఎప్పుడు భోజనం దొరికిందో తెలియదు. కప్పుకోవటానికి ఆ దుప్పట ఒకటి మాత్రం ఆయనకు ఉంది, మిగతా ఆస్తులు ఏమీ లేదు. అలాంటి ఆయన వెంట ఇంత ఆస్తి కలిగిన వాడు వెళ్ళాలంటే ఆలోచిస్తాం మనమైతే. ఈయన వెంట వెళితే సరిగ్గా భోజనం దొరికిద్దో లేదో, వసతులు ఉంటాయో లేవో, సౌకర్యాలు ఉంటాయో లేవో అని ఆలోచిస్తాం. కానీ ఎలీషా గారు ఇంట్లో వాళ్ళని ఒప్పించాడు, ఒక ప్రార్థన కూడికి పెట్టాడు. చక్కగా ఏ ఎడ్లనైతే ఆయన దున్నుతున్నాడు ఎడ్లను వధించి ఆ నాగలి వాటి ఆ సామాగ్రితో కట్టెలు పేర్చి ఆహారం వండి అందరికీ వడ్డించి బంధువులందరినీ పిలిచాడు. మావాడు ఫారిన్ వెళ్తున్నాడండి, అందుకే ఈ ఫంక్షన్ అనలేదు. ఏ ఫంక్షన్ చేశారు? మావాడు
దేవునికి అంకితం అయిపోయాడు. ఒక గొప్ప ప్రవక్త వెంట శిష్యుడిగా చేరటానికి వెళ్ళాడంటే ఈయనకేంద్ర ఇంత ఆస్తి పెట్టుకొని పనికి మళ్ళీ సన్నాసి ఏమిటి పంపిస్తాడేంది అనుకొని ఉంటారు ఊర్లో వాళ్ళు కదా. మనమైతే పాస్టర్గా మన వాడిని పంపిస్తున్నామంటే ఎంత ఆదాయం వచ్చిందేంటి, ఎంత జీతం ఇస్తారేంటి అని అడుగుతారు కదా. మనం సేవకి వెళ్తున్నామంటేనే మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని సేవ చేస్తున్నామంటే నేను నమ్మట్లే జనాలు. ఎక్కడైనా ఊరికి ఎవరైనా సేవ చేస్తాడా ఏంటి, ఏది చేసినా నాకేంటి అనే లోకం ఇది. అలాంటిది భక్తిని కూడా ఎలా కట్టేశారు, ఏదో లాభం లేకపోతే వీళ్ళు పని వదులుకొని ఇవన్నీ విడిచిపెట్టి చదువులు వదులుకొని ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నారని అనుమానాలు సమాజంలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సమాజం ఉన్నప్పుడు ఒక సరైన తాడు బొంగరం లేని వాడు, ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో, అలాంటి సన్యాసి వెంబటి ఏ నివాసం లేదు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు, సరైన వస్తువులు లేని పరిస్థితిలో ఉన్న ఇతనెమ్మటి అంత ఆస్తిపరుడిని ఎలా పంపిస్తారు తల్లిదండ్రులు? అంటే తల్లిదండ్రులు ఇష్టపడి ఉంటారు. ఎలీషా గారు కూడా పూర్తి విశ్వాసంతో దైవజనుడిగా నేను మారిపోవాలి, దేవుని భక్తుడిగా ఉండాలని ఒక గొప్ప ప్రవక్త వెంట వెళ్ళి ఉపచారము చేస్తూ ఉన్నాడంట. అంటే శిష్యుడిగా ఉన్నవారు ఏం చేయాలంటే ఉపచారము చేస్తూ ఉండాలి. గురువు గారి దగ్గర అన్నీ నేర్చుకోవడానికి విధేయుడై ఉండాలి. ఆయన విధేయుడై ఉన్నాడు కాబట్టి ఎలీషా గారి ప్లేసు ఏలియా గారి ప్లేసు ఎలీషా గారికి వచ్చింది. యెహోషువ గారు కూడా మోషే గారు ఉన్నంతకాలం దేవుడు పిలిచి అభిషేకించే వరకు ఎలా ఉన్నాడు, ఉపచారము చేస్తూ ఉన్నాడు. మోషే గారికి పెద్ద అధికారం ఎక్కడా చలాయించలే, ఎక్కడ ఆయన డైలాగులు మనకు కనపడవు. అయ్యగారు ఏదైతే చెప్పాడో మోషే గారు ఖచ్చితంగా అది తూచా తప్పకుండా చేసుకొచ్చేవాడు. మోషే గారికి రైట్ హ్యాండ్ లాగా యెహోషువ గారు, లెఫ్ట్ హ్యాండ్ లాగా కాలేబు గారు ఇద్దరు ఉండేవాళ్ళు. అలా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరే కనాన్ దేశంలో ప్రవేశించారు. అలాగే ఏలియా గారికి రైట్ హ్యాండ్ లాగా ఎలీషా గారు తయారవటం వెనుక కారణం ఏంటంటే ఆస్తి వైపు చూడలేదు, ఆయన ఆశ్రయం వైపు చూడలేదు. శాశ్వతమైన లోకం ఈయన వెంట వెళితే వస్తుంది అని విశ్వాసం ఉంచాడు కాబట్టి అన్నీ వదిలేసి అరకల్ని, పొలాల్ని, బంధువుల్ని, స్నేహితులు మొత్తాన్ని విడిచిపెట్టి వీడ్కోలు సభ పెట్టేసి ఒకేసారి ఇన్ని వెంబడించి ఉపచారం చేస్తూ ఉన్నాడంట. ఈ వారం అంతా ఉపచారం చేసుకొని వచ్చే వారం ఎలీషా గారు ఏం చేస్తున్నారో నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మహోన్నతమైన ఘనమైన మీ సర్వశక్తి కలిగిన నామమును బట్టి స్తోత్రాలు. నిజంగా తండ్రి, మీరంటే ప్రకృతికి ఎంతో భయం, మీ మాట అంటే ప్రకృతికి ఎంతో నమ్మకం. ప్రకృతి మీరు చెప్పినట్లల్లా చేస్తుంది. మీ యొక్క గాంభీరత, మీ యొక్క ఉనికిని ప్రకృతి ద్వారా మేము కొంత గ్రహించగలం. అందుకే మీ అదృశ్య లక్షణములు మేము ప్రకృతిలో చూడగలుగుతున్నామని మీ వాక్యం మాకు తెలియజేస్తున్నాయి. మరి మీరు ఏలియా గారితో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. ఏలియా గారు కూడా ఒక మానవుడిగా లోకం మీరిచ్చిన మాటలను లోకానికి పంచాడే తప్ప మీ యొక్క మనసును పూర్తిగా అర్థం చేసుకోలేదని మాకు అర్థమవుతుంది నాయన. ఎందుకంటే మీ మనసులో మీ గురించిన భక్తులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. బాహ్యంగా చూస్తే ఎవరి హృదయంలో మీరున్నారో మాకైతే తెలియదు. కానీ భక్తులు లేరు, భక్తిహీనులు లేరు అనుకుంటే పొరపాటు. మీ ఆత్మ సహాయంతో మేము మనోనేత్రంతో చూడగలిగినప్పుడు మాత్రమే అది మాకు సాధ్యమవుతుందని ఏలియా గారి సందర్భాన్ని బట్టి మాకు తెలియచేశారు. అందుని బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి, మరి ఏలియా గారు మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి మరి విధేయత చూపిన కొన్ని సందర్భాలు చూసాం. అలాగే ప్రాణానికి భయపడి పారిపోయిన సందర్భాలు కూడా మేము చూసాం. అలా మేము ఏలియా గారిని చూసి నేర్చుకోవాల్సిన విషయాల్లో విధేయత చూపిన లక్షణాలు నేర్చుకోవాలి. కానీ ప్రాణభయంతో పరిగెత్తే లక్షణాలు ఏలియా గారిని చూసి మేము నేర్చుకోకూడదని మాకు మీ పాఠాల ద్వారా నేర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి, మరి ఎలీషా గారిని ఆయన ఎన్నుకున్న విధానాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము కూడా విధేయులమైన పిల్లల వలె మీ కుమారుడైన క్రీస్తు దగ్గరికి చేరి ఆయన భారం మా మీద మోపాడు కాబట్టి ఆ ప్రయాసపడి ఆ భారాన్ని మేము మోస్తూ ఆయన పాదాల చెంత చేరి మీ వాక్యానికి విధేయులై ఆయన శిష్యరికాన్ని మేము చేస్తూ క్రీస్తు దగ్గర నేర్చుకునే మనసును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ విధేయులైన ఎలీషా గారిలాగా మేము కూడా విధేయులై క్రీస్తు దగ్గర నేర్చుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి. మిగతా విషయాలు మేము వచ్చేవారం నేర్చుకోవడానికి మీ చిత్తమైతే మాకు అనుకూల వాతావరణాన్ని మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి.
మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో మేమంతా కలుసుకోవడానికి కృపాక్షేమాలు దయచేయమని, వచ్చిన బిడ్డలందరిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చి తద్వారా వారు మరింతగా మిమ్మల్ని హత్తుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే భాగ్యాన్ని వారు మీ బిడ్డలైన ప్రతి వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.